హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ మంచూరియన్ చేస్తున్నాను. ఎందుకంటే మా వైఫ్కి చాలా ఇష్టం ఈ రెసిపీ, అందుకే చేస్తున్నాను. పన్నీర్ కట్ చేస్తున్నాను. షేప్లో మంచిగా కట్ చేసుకోవాలి. పన్నీర్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డ, ఇది ప్లస్ క్యాబేజీ, క్యాప్సికమ్, కార్న్ఫ్లవర్, డార్క్ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ, టమాటా సాస్, ఆయిల్. ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకున్నాక దాంట్లో కార్న్ఫ్లవర్ వేయాలి. కార్న్ఫ్లవర్ వేసాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ చిల్లీ పౌడర్, మిరియాల పౌడర్ వేసుకోవాలి. అన్నాక ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్కి బాగా కారం ఉప్పు పట్టేటట్టు కొంచెం వేసుకోవాలి. ఒక 5 minutes ఇట్లా మొత్తం కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. తర్వాతకి స్టవ్ ఇంత టాలెంటెడ్ ఉన్నావు జస్ట్ మిస్. తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత పెనం పెట్టి బాండి పెట్టుకోవాలి. మా వైఫ్ చెప్తుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లవర్, కారం అవన్నీ వేస్తాం కదా, దాని పన్నీర్ వేసుకోవాలి. ఆయిల్ ఇంకా హీట్ కాలేదు. హీట్ అయిందా? ఎలా 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 అయిపోయా. హీట్ అయిందా? దాని తర్వాతకి పన్నీర్ వేసుకోవాలి. ఎందుకు ఇట్లా కష్టపెడుతున్నాను మనం. మంచిగా రెడ్డిష్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. పన్నీర్ వేయించుకున్నాము. ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఓకే జరగ స్టవ్ ఆన్ చేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. కానీ హీట్ కాలేదు ఇంకా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా నేర్చుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. టమాటో సాస్ వేయాలి. చిల్లీ సాస్ కూడా కొంచెం వేసుకోవాలి. This is called dark sauce and I mean soya sauce. పన్నీర్ మొత్తం వేసుకోవాలి. ఇది అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనం క్యాబేజీ, క్యాప్సికమ్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ మంచూరియా రెడీ అయిపోయింది. మా వైఫ్కి తినిపిస్తున్నాను. ఇలా ఉంది. Super.
సూపర్.